దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు ఉపయోగపడే 2,50,000 రూపాయలతో నిర్మించిన ఐరన్ రేకుల షెడ్డు వరండాను హుజూరాబాద్ పట్టణానికి చెందిన డాక్టర్ ముక్క నవీన్, డాక్టర్ శ్రీమతి స్వాతి పుణ్య దంపతుల ప్రథమ పుత్రుడు కీర్తిశేషులు ముక్క నివేష్ జ్ఞాపకార్థం నిర్మించిన రేకుల షెడ్డు వరండాను వారి తాతయ్య డాక్టర్ శ్రీ కృష్ణమూర్తి, నానమ్మ ముక్క అరుణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చి రాములు మాట్లాడుతూ అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ముక్క నివేష్ చనిపోవడం ఎంతో బాధాకరమైన విషయమని, ఆయన జ్ఞాపకార్థం మా దివ్యాంగ పిల్లల ఆశ్రమంలో ఆయన పేరుపై పిల్లలకు ఉపయోగపడే పెద్ద రేకుల షెడ్డు వరండా నిర్మించడం ఎంతో గొప్ప విషయం, గొప్ప నిర్ణయమని ఆయన అన్నారు. కీర్తిశేషులు ముక్క నివినేష్ ఆ పరమాత్మని సన్నిధిలో ప్రశాంతంగా ఉండాలని, ఆయన ఆత్మ ఆ భగవంతుని సన్నిధిలో సేద తీరాలని ఇంత పెద్ద సహకారాన్ని అందించిన డాక్టర్ ముక్క నవీన్, డాక్టర్ శ్రీమతి స్వాతి దంపతులకు మా పేరెంట్స్ కమిటీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ముక్క నివేష్ గారి జ్ఞాపకార్థం ఈ షెడ్డు నిర్మించుకోవడం జరిగింది. వారి తల్లిదండ్రులైనటువంటి గౌరవనీయులు ముక్క స్వాతి పుణ్య దంపతుల ప్రథమ కుమారుడు ఆ పరమాత్ముని సన్నిధికి చేరి ఈ రోజుకు 1 సంవత్సరం కావస్తుంది. మరి ఆయన జ్ఞాపకార్థం మన ఆశ్రమంలో మరి ఇట్లాంటి ఈ యొక్క షెడ్డును, ఈ వరండాను మన దివ్యాంగ పిల్లలకు నిర్మించినందుకు, అట్టి షెడ్డును గౌరవనీయులు పెద్దలు ముక్క డాక్టర్ కృష్ణమూర్తి గారు తర్వాత అమ్మగారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ముక్క నివేష్ ఆ భగవంతుని పరమాత్మని సన్నిధిలో ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని చెప్పి, ఆయన ఎప్పుడు ఆ భగవంతుని నీడలో, ఆ పరమాత్మని సన్నిధిలో సేద తీరాలని కోరుకుంటూ, పిలవగానే మా ఆస్మానికి వచ్చి మరి వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు డాక్టర్ కృష్ణమూర్తి వారి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి మా పేరెంట్స్ కమిటీ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయచ్చు.